నీలవరం అనే గ్రామంలో వెంకటమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఒక ప్రమాదం కారణంగా తన కంటి చూపు కోల్పోతుంది. తనకు ఒక రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది. హాస్పిటల్ పొరుగురులో ఉండడం వలన ఒక ఆటోలో బయలుదేరుతుంది. డాక్టర్ గారిని కలిసి తన సమస్య వివరిస్తుంది. ట్రీట్మెంట్కి 2-3 రోజుల సమయం పడుతుందని డాక్టర్ గారు అంటారు. ఈ వయసులో రోజూ రావడం వెంకటమ్మకి కష్టం అవుతుందని డాక్టర్ గారు తన అసిస్టెంట్ లీలాని పిలిచి ఇంటి వద్దే ట్రీట్మెంట్ని కొనసాగించమని చెప్పి బయలుదేరుతాడు. వెంకటమ్మ కూడా తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. బెల్ మోగడంతో నిద్రలేచిన వెంకటమ్మ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేయగా ట్రీట్మెంట్ కోసం డాక్టర్ గారు పంపించారని లీలా చెప్తుంది. వెంకటమ్మకి మొదటి రోజు ట్రీట్మెంట్ భాగంగా కొన్ని మందులు ఇస్తుంది. తర్వాత ఇద్దరు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. వంట కూడా లీలానే చేసి వెంకటమ్మకి వడ్డించి తను కూడా తింటుంది. అలా 3 రోజులు గడిచాక మరికొన్ని మందులు ఇచ్చి ఇక తన కంటి చూపు నయమైందని కళ్ళజోడు తీసివేయవచ్చని చెబుతుంది. వెంకటమ్మ చాలా సంతోషపడుతుంది. ఇక తాను ఉంటానని ట్రీట్మెంట్కి ఫీజు చెల్లిస్తే బయలుదేరుతానని లీలా అంటుంది. తనకి కంటి చూపు పూర్తిగా రాలేదని, ఇంట్లో ఏ వస్తువు కనిపించడం లేదు, ఇల్లు అంతా ఖాళీగా ఉంది, నాకు ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు అని చెబుతుంది. లీలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు వెంకటమ్మ అసలు నిజం బయట పెడుతుంది. నువ్వు నాతో సరదాగా ఉన్నట్టే నటించి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, పట్టు చీరలు అన్నీ కాజేశావు. నాకు నీ మీద ముందుగానే అనుమానం వచ్చినా సరైన సమయం కోసం ఎదురు చూశానని చెప్తుంది. తన తప్పు గ్రహించిన లీలా తన బ్యాగ్లో ఉన్న కాజేసిన వస్తువులన్నీ వెంకటమ్మకి ఇచ్చి క్షమించమని అడుగుతుంది. అప్పుడు వెంకటమ్మ లీల చేసిన తప్పుని క్షమించి శిక్షగా ₹1 కూడా ఫీజు ఇవ్వనని చెప్పి పంపించేస్తుంది. దురాశ వలన తను నిజాయితీగా చేసిన ట్రీట్మెంట్కి కూడా గౌరవం దక్కలేదని, మోసం చేయడం తాత్కాలికంగా గెలిచినట్టే అనిపించినా చివరికి నిజం బయటపడుతుందని సంగతి తెలుసుకుంటుంది లీలా.